నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల ఘాతుకం సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ బృందంపై మెరుపు దాడి 26 మంది జవాన్ల మృతి నక్సల్స్ దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాని పిరికిపంద చర్యగా అభివర్ణన ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న హోంశాఖ కశ్మీర్లో ఆగని హింస శ్రీనగర్లో మళ్లీ అల్లర్లు వేర్పాటువాదులతో చర్చించాలని కేంద్రానికి సీఎం మెహబూబా ప్రతిపాదన సుసంపన్న భారతావని నిర్మాణానికి కేంద్రం ప్రణాళిక వచ్చే 15 ఏళ్ల కార్యాచరణ ఆవిష్కరించిన నీతి ఆయోగ్ ముస్లిం ఎస్టీ రిజర్వేషన్ల పెంపును ఆమోదించాలని ప్రధానికి కేసీఆర్ విజ్ఞప్తి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని వినతి ప్రజలను మోసం చేసే సంస్థలను ఉపేక్షించబోమన్న చంద్రబాబు వ్యక్తిగత ఆస్తుల స్వాధీనానికి కూడా సిద్దమేనని హెచ్చరిక కళా తపస్వి విశ్వనాథ్ కు అత్యున్నత సినీ పురస్కారం 2016 ఏడాదికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక చేసిన కేంద్రం ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు పేట్రేగిపోయారు బస్తర్ ప్రాంతంలో 26 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్నారు 300 మంది మావోయిస్టులు ఒక్కసారిగా విరుచుకుపడి భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారు సీఆర్పీఎఫ్ కు భారీ నష్టం కలిగించి జవాన్ల ఆయుధాలను ఎత్తుకెళ్లారు సహాయ చర్యలు చేపట్టిన అధికారులు నక్సల్స్ పనిపట్టేందుకు కూంబింగ్ ఉధృతం చేశారు మరోవైపు నక్సల్స్ దాడిని సవాల్గా తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా దక్షిణ బస్తర్ ప్రాంతం కాలాపత్తర్ వద్ద కొత్తగా నిర్మించిన ఓ రహదారిపై సీఆర్పీఎఫ్ జవాన్లు గస్తీ నిర్వహిస్తున్న సమయంలో అనూహ్య పరిణామం ఎదురైంది పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్న నక్సలైట్లు ఒక్కసారిగా జవాన్లపై దాడికి దిగారు జవాన్లు తేరుకుని ఎదురుదాడికి దిగేలోపే భారీ సంఖ్యలో ప్రాణనష్టం వాటిల్లింది కొందరు గాయపడగా మిగిలిన వారు ధీటుగా స్పందించారు ఫలితంగా 2 వర్గాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి చనిపోయిన జవాన్ల దగ్గర ఆయుధాలు లాక్కున్న మావోయిస్టులు అక్కడి నుంచి పరారయ్యారు దాడి సమాచారం అందుకున్న అధికారులు అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు హెలికాప్టర్ల సాయంతో క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు మావోయిస్టుల పనిపట్టే లక్ష్యంతో ఆ ప్రాంతాన్ని బలగాలు జల్లెడపడుతున్నాయి नक्सलियों ने पहले गांव वालों को भेजा हमारी लोकेशन चेक करने के लिए बाकी उनके बाद में नक्सलियों ने लगभग 300 स्टन थी नक्सलियों की मिलिट्री दल की ब्लैक यूनिफॉर्म में थे सभी उन्होंने हमारे पास अंधाधुंध फायर किया फिर हमने उनको जवाबी कार्रवाई किया नक्सली हमने भी बहुत मारे उसके बाद जो जवान घायल हुए हमने उनको हेलीकॉप्टर में डाल के बेस कैंप से यहाँ पे रायपुर लेके आए रॉकेट लॉन्चर फेंके उन्होंने हमारे ऊपर जवान घायल ने रॉकेट लॉन्चर जो कि यूवीजल होता है अंडर बैरल ग्रेनेड लॉन्चर वो भी हमारे ऊपर मारे हमने भी उनको बहुत मारा है इसलिए बहुत ज्यादा तादाद में थे 300 की स्टन थी और हमारी 150 की स्टन थी बाकी एनकाउंटर बहुत जबरदस्त हुआ मैंने खुद 2-3 नक्सलियों को गोली मारा चेस्ट में సీఆర్పీఎఫ్ పై దాడిని ప్రధాని మోదీ పిరికి చర్యగా అభివర్ణించారు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపిన ఆయన జవాన్ల ప్రాణత్యాగం వృధా పోనివ్వబోమన్నారు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు దాడిపై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు జవాన్ల మృతిపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఢిల్లీ పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని రాయ్పూర్ చేరుకున్న ఆయన అత్యవసర సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు ముస్లింలు ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానానికి ఆమోదం తెలపాలని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని కోరారు గంటకు పైగా ప్రధానితో చర్చలు జరిపిన కేసీఆర్ ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు సహా తెలంగాణలో ఏదైనా ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇవాళ ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు దాదాపు 1:20 నిమిషాలు మోదీతో చర్చలు జరిపిన ఆయన వ్యవసాయ అనుబంధ వృత్తులను ఆధారం చేసుకుని బతుకుతున్న బీసీ వర్గాలపై ఆదాయ పన్ను విధించడం సరికాదన్నారు గొర్రెల కాపరులు మత్స్యకారులు నేత కార్మికులు రజక నాయి బ్రాహ్మణులు ఎంతో కష్టపడి కూడబెట్టుకుంటున్న మొత్తానికి ఆదాయపు పన్ను మినహాయింపు ఇస్తే వారికి ఎంతో మేలు జరుగుతుందన్నారు తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు నష్టం జరగకుండా చూడాలని
ప్రధానిని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎక్కువగా ఉన్న తెలంగాణలో తమిళనాడులో మాదిరిగా 50% మించి రిజర్వేషన్లు అమలు చేసుకునేలా అసెంబ్లీలో చేసిన చట్టాన్ని ఆమోదించాలని మోదీకి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నట్లు తెలంగాణలో శాసనసభ సీట్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, తెలంగాణకు రావాల్సిన 1,400 కోట్ల రూపాయల కంపా నిధులను విడుదల చేయాలని కోరారు. నూతన సచివాలయం నిర్మాణానికి పరేడ్ గ్రౌండ్ ను తెలంగాణకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి లేవనెత్తిన ప్రతి అంశం పట్ల సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రధానితో సమావేశం ఫలప్రదంగా సాగిందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వాళ్ళ పరిపాలన అమరావతి నుండి జరుపుకుంటున్నారు కాబట్టి రాష్ట్ర హైకోర్టు విభజన జరిగితే బాగుంటుందని ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారి దగ్గర కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. బీసీఈ వెనుకబడ్డ తరగతుల్లో సోదరులకి కొంత పెంపు చేయడం జరిగింది. మరి దాన్ని కూడా ఆమోదించాలి అని చెప్పి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి మరి జాతీయ హోదా కావాలని చెప్పి చాలా కాలం క్రితం నుండి ముఖ్యమంత్రి గారు లేఖలు రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, లేకపోతే కృష్ణానదిపై ఉన్నటువంటి పాలమూరు ఎత్తిపోతల పథకం ఏదో ఒకటి మీరు తప్పనిసరిగా మీరు దీనికి ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను కలిసి భూసేకరణ చట్టంలో మార్పులు చేస్తూ తెలంగాణ తెచ్చిన చట్టాన్ని ఆమోదించాలని సీఎం కేసీఆర్ కోరారు. సానుకూలంగా స్పందించిన రవిశంకర్ ప్రసాద్ అప్పటికప్పుడే ఆమోదముద్ర వేశారు. ఇందుకు కేసీఆర్ తో పాటు తెరాస ఎంపీలు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఉచిత ఎరువుల కింద ఆర్థిక సాయం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఆదుకునే మార్గాన్ని కేంద్రం ఇతర రాష్ట్రాలకు చూపారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హన్మకొండలోని ప్రకాష్ రెడ్డిపేటలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఆయన సభకు వచ్చే లక్షలాది మంది ఇబ్బంది పడకుండా 27న ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా కేసీఆర్ నాయకత్వంలో తెరాస అధికారం చేపట్టడం ఖాయమని కడియం విశ్వాసం వ్యక్తం చేశారు. గడిచిన 3 సంవత్సరాలుగా ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు నిలబెట్టుకున్నాం చెప్పడమే కాకుండా వచ్చే 2 సంవత్సరాలలో ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయబోతున్నామనే విషయాలను కూడా మనం ఈ ప్రగతి నివేదన సభలో ప్రజలకు వివరించే అవకాశం ఉంటుంది. ఇవాళ ఒక మాటలో చెప్పాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో మనలకు ఎదురు నిలబడి మనల సవాల్ చేసే రాజకీయ పార్టీ లేదు. ప్రజలను మోసం చేసి లేదా అక్రమ మార్గంలో డబ్బులు కూడబెట్టిన వ్యక్తుల వ్యక్తిగత ఆస్తులను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వీఆర్ చిట్ ఫండ్స్ కు చెందిన 2,200 మంది బాధితులకు విజయవాడలో 27 కోట్ల రూపాయల విలువైన చెక్కులు పంపిణీ చేసిన ఆయన అభయ, బొమ్మరిల్లు, అగ్రిగోల్డ్ వంటి సంస్థల బాధితులను కూడా ఆదుకుంటామని పునరుద్ఘాటించారు. వీఆర్ సంస్థ ఉత్తరాంధ్రలో భారీగా మోసాలకు పాల్పడి 10 ఏళ్ల క్రితం ఐపీ పెట్టగా సీఐడీతో దర్యాప్తు చేయించి ప్రతి బాధితుడికి ప్రభుత్వం పరిహారం ఇచ్చినట్లు చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితుల్ని కూడా అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. అత్యాశకు పోయి మోసపోతున్న వాళ్లను వీఆర్ సంస్థ బాధితులు చైతన్యపరచాలని చంద్రబాబు కోరారు. ప్రభుత్వ సాయంపై వీఆర్ చిట్ ఫండ్స్ బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఫ్రాడ్ చేయడానికి వీల్లేదు. ఎవరైనా మోసాలతో డబ్బులు సంపాదిస్తే వాడి అసలు ఆస్తులు కూడా అమ్మి మొత్తం రికవర్ చేసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పే చేసేస్తే వాళ్ళకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వీళ్ళకి కూడా భయం ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో మిగిలిన అందరినీ కూడా వదిలిపెట్టను. అవినీతి చేసి డబ్బులు సంపాదించిన ఏ వ్యక్తి అయినా పట్టుబడితే ఆ ఆస్తులన్నీ కూడా తీసుకొని బాధితుల కన్నా ఇవ్వాలి, లేదంటే గవర్నమెంట్ కన్నా వచ్చి మళ్ళా ప్రజాహితం కోసం ఖర్చు పెట్టాలి. అప్పుడే వీళ్ళందరికీ భయం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో 2019 నాటికి ప్రతి గ్రామానికి పరిశుభ్రమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్దం చేస్తామని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ దినోత్సవంలో పాల్గొన్న ఆయన గ్రామీణాభివృద్ది, ఓడీఎఫ్ వంటి కార్యక్రమాల్లో ప్రతిభ కనబర్చిన చిత్తూరు, విశాఖ, నెల్లూరు, అనంతపురం కలెక్టర్లకు అవార్డులు అందించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ద్వారా విశేష సేవలందించిన అధికారుల్ని కూడా సత్కరించారు. ఏపీలో ప్రతి గ్రామాన్ని ఆనందమయం చేయాలనే లక్ష్యంతోనే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ పనిచేస్తుందని లోకేష్ తెలిపారు. 2019 నాటికి 5,000 జనాభాకు పైన ఉన్న గ్రామాల్లో భూగర్భ డ్రైనేజీని నిర్మిస్తామన్నారు. స్టాన్ఫర్డ్ లో చదివిన నాకే అర్థం లేదు కన్వర్జెన్స్ ఏంటో. ఉపాధి హామీ పథకం కింద వచ్చిన డబ్బులు, సబ్ ప్లాన్ కింద వచ్చిన నిధులు, 14th ఫైనాన్స్ కమిషన్ కింద వచ్చిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు అన్ని జోడించి కన్వర్జెన్స్ తీసుకొచ్చి గ్రామాల్లో అభివృద్ధి చేయొచ్చని
పదే పదే చెప్పిన ఏకైక వ్యక్తి భారతదేశంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు. పంచాయతీలకి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఈ సంవత్సరంలోనే 100% అన్ని పంచాయతీల్లో ఎల్ఈడి బల్బులు ఏర్పాటు చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ సభాముఖంగా చెప్తున్నా. గ్రామీణ భారతంలో నివసిస్తున్న ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో పంచాయతీల పాత్ర ఎనలేనిదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశం రూపాంతరం చెందటంలో పంచాయతీలు అత్యంత ముఖ్య పాత్ర పోషిస్తాయని చెప్పారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పంచాయతీల ద్వారా గ్రామీణ భారతం పురోభివృద్ధికి సేవలు చేసిన ప్రతి ఒక్కరికి ట్విట్టర్ ద్వారా ప్రధాని అభినందనలు తెలిపారు. గ్రామాల ప్రగతితోనే దేశ ప్రగతి సాధ్యమన్న నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్న మోదీ క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో ఆ లక్ష్యాన్ని అందుకుంటామని చెప్పారు. పేదరికం, అసమానతలు లేని సుసంపన్నమైన భారతాన్ని మరో 15 ఏళ్లలో సాకారం చేసుకోవాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా నీతి ఆయోగ్ కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రధాని నేతృత్వంలో జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ మేరకు కీలక లక్ష్యాలను ముఖ్యమంత్రుల ముందు నీతి ఆయోగ్ ఆవిష్కరించింది. అందరికీ ఇళ్లు, అంతర్జాతీయ స్థాయి ఆరోగ్య సేవలు, వాహనాలు, స్వచ్ఛమైన పరిసరాలు, పరిశుద్ధమైన గాలి, ఆధునిక మౌలిక సదుపాయాలు, సంపూర్ణ అక్షరాస్యతను సాధించడమే లక్ష్యంగా నీతి ఆయోగ్ సుదీర్ఘ ప్రణాళికకు రూపకల్పన చేస్తోంది. ఉజ్వల భారతావని నిర్మాణానికి పదే పదే పిలుపునిస్తున్న ప్రధాని మోదీ 15 ఏళ్ల తర్వాత మన దేశం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో కేంద్ర ప్రభుత్వ ప్రణాళికల విభాగం నీతి ఆయోగ్ ఆవిష్కరించింది. 2031-32 నాటికి అందరికీ మరుగుదొడ్లతో కూడిన ఇళ్లు, ప్రతి ఇంటికి ద్విచక్ర వాహనాలు లేదా కార్లు, విద్యుత్, ఏసీలు, డిజిటల్ అనుసంధానత ఉండేలా సరికొత్త దార్శనిక పత్రానికి నీతి ఆయోగ్ రూపకల్పన చేస్తోంది. ఇందుకు సంబంధించిన కొన్ని లక్ష్యాలను ప్రధాని మోదీ నేతృత్వంలో ఆదివారం జరిగిన పాలక మండలి భేటీలో ముఖ్యమంత్రుల సమక్షంలో నీతి ఆయోగ్ ఆవిష్కరించింది. 2015-16లో దేశంలో తలసరి ఆదాయం 1,06,000 కాగా 2031-32 కల్లా దాన్ని 3 రెట్లు పెంచి 3,14,000 రూపాయలకు చేర్చాలని నిర్ణయించారు. సంపూర్ణ అక్షరాస్యత, అందరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలు, అధునాతన రహదారులు, రైల్వేలు, జల వాయు మార్గాలు, ప్రజలందరికీ పరిశుద్ధమైన నీరు, గాలి అందాలని నవ భారత నిర్మాణ లక్ష్యాల్లో నీతి ఆయోగ్ పొందుపరిచింది. భారత ఆర్థిక వ్యవస్థ విలువ 137 లక్షల కోట్లు కాగా రానున్న 15 ఏళ్లలో ఆ మొత్తాన్ని 469 లక్షల కోట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2015-16లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యయం 38 లక్షల కోట్లు కాగా ఆ మొత్తాన్ని 15 ఏళ్లలో 92 లక్షల కోట్లు పెంచి 130 లక్షల కోట్లకు చేర్చాలని నీతి ఆయోగ్ సంకల్పించింది. 2017-18 నుంచి 2031-32 వరకు 15 ఏళ్ల ప్రణాళికతో పాటు 7 ఏళ్ల వ్యూహాత్మక పత్రం తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. 2017-18 నుంచి 2019-20 వరకు 3 ఏళ్ల కార్యాచరణ ప్రణాళికను ఆదివారం పాలక మండలి సభ్యులకు అందజేశారు. 2031-32 కల్లా ప్రధాని మోదీ కలలు కంటున్న ఉజ్వల భారత్ లక్ష్యంలో భాగంగా ఈ 15 ఏళ్ల కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఆరోగ్యమైన, భద్రమైన, అవినీతి రహిత, పర్యావరణ హిత, పుష్కల శక్తితో కూడిన, ప్రపంచ పరిణామాలపై గట్టి ప్రభావం చూపే దేశంగా భారత్ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా 15 ఏళ్ల సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనలో నీతి ఆయోగ్ తలమునకలైంది. తెలుగు సినీ తెరపై స్వాతి ముత్యాలతో శృతిలయలు వినిపించిన దిగ్గజ దర్శకుడు కె. విశ్వనాథ్ అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికయ్యారు. మే 3న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి అవార్డును అందుకోనున్న విశ్వనాథ్ దేశ అత్యున్నత సినీ పురస్కారానికి ఎంపిక కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. మనం ఒక దీక్షతో ఒక మంచి పని చెయ్యాలి, మన తీసే సినిమా కావచ్చు, పకోడీల వ్యాపారం కావచ్చు, ఏదైనా కానీ ఒక పద్ధతిగా ఒక క్రమశిక్షణతో తీస్తే దాని విలువ ఎప్పటికైనా ఉంటుంది అనేది ప్రూవ్ అయ్యింది ఇప్పుడు అనేది నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. అంతకు మించి ఒక్కసారి కళ్ళెత్తి మీదకి ఎక్కేసి గంతులేయాలని అనిపించట్లేదు. 3 రోజుల్లో సిమెంట్ ధరలను మళ్లీ సాధారణ స్థితికి తెచ్చే ప్రయత్నం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. అమరావతి సచివాలయంలో సిమెంట్ కంపెనీల ప్రతినిధులు, నిర్మాణ రంగ ప్రతినిధులతో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం ధరల పెరుగుదలకు కారణాలు చెప్పాలని కోరింది. జీఎస్టీ ప్రకారం సిమెంట్ ధరను ఫిక్స్ చేశామని సిమెంట్ కంపెనీ ప్రతినిధులు మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తెచ్చారు. అయితే జులై 1 వరకు జీఎస్టీ రేటును ఫిక్స్ చేయొద్దని మంత్రులు సూచించారు. డీలర్ల వద్దే ధర ఎక్కువ ఉందా లేక కంపెనీలే పెంచాయా అనే సమాచారం కూడా సేకరిస్తామని మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. ఈ నేపథ్యంలో 2 రోజుల సమయం కావాలని సిమెంట్ కంపెనీల ప్రతినిధులు కోరారు. అందుకు అంగీకరించిన మంత్రివర్గ ఉపసంఘం ఈ నెల 27న మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించింది.
మేము ఎంతైతే ఈ సీ ఫార్మ్స్ ద్వారా నష్టపోతామో మీరు కూడా మీ కాన్స్టెంట్ ప్రైస్లో అంత తగ్గించి మీరు మనం కలిసి తగ్గించవలసినటువంటి అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్పాం, గట్టిగా చెప్పాం. ఇన్ కేసు రేపు 27వ తారీఖున వాళ్ళు ఒప్పుకోకపోతే గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సినటువంటి రాయితీలన్నీ కూడా ఆపడానికి కూడా ఎటువంటి అభ్యంతరం లేదని ఒక డెసిషన్ తీసుకున్నాం. వితిన్ 3 daysలో సిమెంట్ ధరల్ని తగ్గించి సాధారణ స్థితికి రావడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. సరైన ధర లేక నష్టాల పాలవుతున్న పసుపు రైతులను ఆదుకునేందుకు సిద్దమైన ఏపీ సర్కార్ గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డులో మార్కెఫెడ్ ద్వారా పసుపు కొనుగోళ్లు ప్రారంభించింది. ఈ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించిన మంత్రులు ఆదినారాయణ రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 30 క్వింటాళ్ల వరకు పసుపు కొనుగోలు చేయనున్నట్టు చెప్పారు. ఒక్కో క్వింటా పసుపు కొమ్ములకు 6,500 రూపాయలు, కాయలకు 6,000 రూపాయల మద్దతు ధర అందించనున్నట్టు తెలిపారు. జూన్ 7 వరకు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో వ్యవసాయ రంగం, రైతాంగాన్ని బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విధంగా పంట కాలనీల ఏర్పాటుపై సమగ్ర నివేదికలు తయారు చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు వ్యవసాయ, ఉద్యాన శాఖల పరిధిలో పంట కాలనీలు ఏర్పాటు చేసిన రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించనున్నట్లు అధికారులతో నిర్వహించిన సమీక్షలో తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్యాన పంట కాలనీ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేసిన పోచారం ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పందిరి తోటల్లో కూరగాయల పంటల సాగు కోసం బిందు, తుంపర సేద్య విధానాల వైపు రైతుల్ని నడిపించాలని సూచించారు. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుల్లోని బాగేపల్లి టోల్గేట్ వద్ద హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడు అంబరీష్ బీరంగం సృష్టించాడు. బెంగళూరు నుంచి స్వస్థలం గోరంట్లకు వస్తున్న సమయంలో బాగేపల్లి టోల్గేట్ వద్ద టోల్ రుసుము చెల్లించకుండా తాను ఎంపీ కుమారుడినని అంబరీష్ చెప్పాడు. ఎంపీలు ప్రయాణించే వాహనాలకు మాత్రమే టోల్ రుసుము మినహాయింపు ఉంటుందని, వారి కుమారులకు వెసులుబాటు లేదని టోల్గేట్ సిబ్బంది జవాబిచ్చారు. ఈ క్రమంలో టోల్గేట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఎంపీ కుమారుడు ఫోన్ చేసి తన అనుచరులను పిలిపించాడు. వచ్చి రాగానే వారంతా టోల్ గేట్ క్యాబిన్ల అద్దాలు, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. బాగేపల్లి డీఎస్పీ, పోలీసులు టోల్ గేట్ వద్దకు వచ్చి వివరాలు సేకరించారు. ఎంపీ కూడా తన కుమారుడితో టోల్ ప్లాజా యాజమాన్యంపై కేసు పెట్టించారు. తెలంగాణలో బాహుబలి చిత్రానికి రోజుకు 5 ప్రదర్శనలు వేసేందుకు తెలంగాణ సర్కార్ అనుమతించింది. ఈ మేరకు తనను కలిసిన బాహుబలి నిర్మాత ప్రసాద్ దేవినేనికి తెలిపిన తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలుగు సినిమా ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన బాహుబలి చిత్రానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. చిత్ర నిర్మాతలు కోరిన మినహాయింపులు, అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు వివరించారు. శ్రీనగర్ లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా హింస చెలరేగటం సహా జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు అంతకంతకు దిగజారుతున్న వేళ ఆ రాష్ట ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వేర్పాటువాదులతో కేంద్రం చర్చల అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో చర్చలు జరిపిన ఆమె రాష్టంలో శాంతి భద్రతలు మెరుగుపడితే భాగస్వామ్య పక్షాలన్నింటితో చర్చలు జరిపేందుకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు భేటీ తర్వాత చెప్పారు. సింధు జలాల ఒప్పందంతో ఏటా రాష్ట్రానికి జరుగుతున్న 20,000 కోట్ల నష్టం గురించి కూడా ప్రధాని దగ్గర ప్రస్తావించినట్లు ఆమె తెలిపారు. వేర్పాటువాదులతో చర్చలపై మెహబూబా ప్రకటనను స్వాగతించిన నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా శాంతి భద్రతల బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. పుల్వామా జిల్లా పీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ గనిదార్ను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఉదయం పుల్వామా జిల్లాలోని పింగ్లెనా ప్రాంతంలో గనిపై అతి సమీపం నుంచి 3 రౌండ్ల తూటాలు పేల్చగా తీవ్రంగా గాయపడ్డ ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గని చనిపోయారు. శ్రీనగర్లో విద్యార్థులు మరోమారు పోలీసులపై రాళ్లు రువ్వారు. దాదాపు 5 రోజుల తర్వాత కళాశాలలు తెరుచుకోగా ఉదయాన్నే రద్దీగా ఉండే శ్రీనగర్ మార్కెట్ ప్రాంతంలో పోలీసులపై దాడికి దిగారు. తొలుత ఎస్పీ కళాశాల విద్యార్థులు రాళ్లు రువ్వగా ఆ పక్కనే ఉన్న ఓ మహిళా కళాశాల విద్యార్థినులు కూడా వారికి మద్దతుగా వచ్చారు. క్రమంగా ఇవి రీగల్ చౌక్ పరిసర ప్రాంతాలకు విస్తరించాయి. వారిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ నెల 15న పుల్వామా జిల్లాలో విద్యార్థులపై భద్రతా బలగాలు దాడికి దిగాయన్న ఆరోపణలతో గత సోమవారం శ్రీనగర్లో విద్యార్థులు హింసకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్తగా 5 రోజుల పాటు కళాశాలలను మూసివేయగా ఇవాళ మళ్లీ తెరవగానే విద్యార్థులు నిరసనకు దిగారు.
దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు 2016-17 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో లాభాల పంట పండింది. 2015-16 జనవరి మార్చితో పోల్చితే ఈసారి నికర లాభం 12.3% పెరిగి 8,046 కోట్ల రూపాయలకు చేరింది. చమురు శుద్ది రంగంలో భారీగా లాభాలు రావడమే ఈ స్థాయి వృద్ధికి కారణమని రిలయన్స్ ఇండస్ట్రీస్ వివరించింది. ముడి చమురు శుద్దిపై ప్రతి బ్యారెల్కు $11.5 ఆర్జించినట్లు వెల్లడించింది. 2016-17 ఆర్థిక సంవత్సరం మొత్తానికి సంస్థ నికర లాభం చరిత్రలో అత్యధికంగా 29,910 కోట్ల రూపాయలుగా నమోదైందని రిలయన్స్ ప్రకటించింది. ఇక ముఖ్యాంశాలు మరోసారి. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల ఘాతుకం. సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ బృందంపై మెరుపు దాడి, 26 మంది జవాన్ల మృతి. నక్సల్స్ దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాని. పిరికి పంద చర్యగా అభివర్ణన, ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న హోంశాఖ. కశ్మీర్లో ఆగని హింస, శ్రీనగర్లో మళ్లీ అల్లర్లు, వేర్పాటువాదులతో చర్చించాలని కేంద్రానికి సీఎం మెహబూబా ప్రతిపాదన. సుసంపన్న భారతావని నిర్మాణానికి కేంద్రం ప్రణాళిక, వచ్చే 15 ఏళ్ల కార్యాచరణ ఆవిష్కరించిన నీతి ఆయోగ్. ముస్లిం ఎస్టీ రిజర్వేషన్ల పెంపును ఆమోదించాలని ప్రధానికి కేసీఆర్ విజ్ఞప్తి. కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ హోదా ఇవ్వాలని వినతి. ప్రజలను మోసం చేసే సంస్థలను ఉపేక్షించబోమన్న చంద్రబాబు. వ్యక్తిగత ఆస్తుల స్వాధీనానికి కూడా సిద్దమేనని హెచ్చరిక. కళా తపస్వి విశ్వనాథ్ కు అత్యున్నత సినీ పురస్కారం. 2016 ఏడాదికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక చేసిన కేంద్రం.